ఇక తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ శోభతో తెలుగు లోగిళ్లన్నీ కూడా కలకల్లాడుతున్నాయి. పురవీధుల్లో సంక్రాంతి వైభవం సందడి స్పష్టంగా కనిపిస్తోంది. వాడవాడల సంక్రాంతి సాగుతున్న వేడుకలు గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇక నల్గొండ నుంచి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. విజయ చంద్రిక, తెల్లవారుజాము నుంచే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇంటి ముందుల సంస్కృతి సంప్రదాయాలు వెల్లువిరిచేలా రంగురంగుల రంగవల్లులు వేసే సంక్రాంతి పండుగకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముస్తాబైంది. తెల్లవారుజాము నుంచే ఇంటి ముందు మహిళలు రంగురంగుల రంగవల్లికలతో గొబ్బెమ్మలు పెడుతూ సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో పాటు ఇంటి నిండా ధాన్యపు రాశుల గలగలతో, అదేవిధంగా వచ్చినటువంటి బంధువులతో ప్రతి ఇల్లు కూడా సంక్రాంతి పండుగ సంబరాలు అయితే జరుపుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నల్గొండలోని 18వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీ ఉన్నాం. చూసుకోవచ్చు, మహిళలు ఉదయం నుంచే ముగ్గులు కూడా వేస్తున్నారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా జరుపుకుంటున్నారు సంక్రాంతి పండుగ? ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేము ఘనంగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరము. ఇప్పుడు 3 రోజుల పండుగ కదా సంక్రాంతి. ఫస్ట్ రోజు భోగి, సెకండ్ రోజు కనుమ, సంక్రాంతి సెకండ్ రోజు, 3వ రోజు కనుమ అండి. ఉదయాన్నే లేచి ఆడపిల్లలందరము మంచిగా ముగ్గులు వేసుకుంటాము. ఆడపిల్లలందరూ మంచిగా ముగ్గులు వేసుకొని స్నానాలు చేసి గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటాం. మేము ఈ పండగకు పిండి వంటలు ఎంతో చేసుకుంటాము. బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ సంక్రాంతి పండుగ అంటే మహిళలందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. ఎందుకంటే అందరము ఇంటి ముంగులు రంగోలి. చెప్పండి, ఈ వార్డు కౌన్సిలర్ కూడా ఉన్నారు, ఎట్లా జరుపుకుంటున్నారు సంక్రాంతి పండుగ? ఈరోజు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముగ్గులతోనే రంగవల్లికలు మంచిగా జరుపుకుంటున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 18వ వార్డు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెల్లవారుజామున లేచి ముగ్గులు వాకిట్లో ముగ్గులు వేసుకొని ఇది 3 రోజుల పండుగ కనుమ, సంక్రాంతి. మొత్తంగా చూసుకుంటే ఇటు నల్గొండతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి పండుగ సంబరాలు అయితే అమరాన్ని నడుతున్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, అదేవిధంగా అందరూ కూడా సంక్రాంతి పండుగ సంబరాలు అయితే ఘనంగా జరుపుకున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.